వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది ఓ హీరోయిన్. 19 ఏళ్ల వయసులోనే 31 ఏళ్ల స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ హీరోను పెళ్లి చేసుకుంది? హ్యావ్ ఎ లుక్. సినీ ఇండస్ట్రీలో జరిగే ప్రేమలు, పెళ్లిళ్ళు, విడాకులు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటుంటే మరికొంతమంది పెళ్లి అనే దానికి దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు 2-3 పెళ్లిలు కూడా చేసుకుంటున్నారు. రీసెంట్ గా అమీర్ ఖాన్ 60 ఏళ్లు దాటిన తర్వాత ముచ్చటగా 3వ పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఇండస్ట్రీలో చాలా మంది ఏజ్ తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. కాగా వారికన్నా వయసులో దాదాపు 20 ఏళ్లు పెద్దవాళ్ళను కూడా పెళ్లాడిన హీరోయిన్స్ ఉన్నారు. ఆ లిస్ట్ లో ముద్దుగుమ్మ పేరు ముందుంటుంది. కేవలం 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. అది కూడా తనకన్నా 20 ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకుంది. ఆమె మరెవరో కాదు, తమిళ ముద్దుగుమ్మ నజ్రియా నసీం. తెలుగు ప్రేక్షకులకు కూడా నజ్రియా సుపరిచితురాలే. కొన్ని డబ్బింగ్ సినిమాలతో పాటు ఓ స్ట్రేట్ తెలుగు సినిమాలోనూ నటించింది. కాగా నజ్రియా నసీం నేరం సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రాజారాణి, నైహాండి, వైహై మూడి పేసవం, తిరుమరం, ఈ నిఖా వంటి చిత్రాలతో జనాలను ఆకట్టుకుంది. రాజారాణి సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో తెలుగు కుర్రాల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలాగే తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి చిత్రంలో నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఈ ఇద్దరు కలిసి బెంగళూరు డేస్ సినిమాలో నటించారు. పెళ్లి సమయానికి ఫహద్ ఫాసిల్ వయసు 31. ఇద్దరి మధ్య ఇన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా ఎంతో సంతోషంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఈ జంట ఆ తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీగా గడుపుతున్నారు. ఆ మధ్య విడిపోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత దాని మీద ఎలాంటి టాక్ వినిపించలేదు. ఈ అమ్మడికి ఎప్పట్లాగే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే తన క్యూట్ హావభావాలతో నజ్రియా ఫేమస్ అయింది. ఓ స్టార్ బ్యూటీ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆ మూవీ కలెక్షన్ల పరంగానూ దూసుకుపోయింది. లేడీ ఓరియంటెడ్ గా వచ్చి సూపర్ హిట్ అయింది. తెలుగులో చాలా రోజుల తర్వాత ఆ స్టార్ హీరోయిన్ ఆ మూవీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు టాక్. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎప్పుడొచ్చింది? ఏ స్టార్ బ్యూటీ చేసింది? ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లో భారీ విజయం సాధించిన ఈ సినిమా జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం నెల రోజులు కూడా గడవక ముందే డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతూ ఉండటం గమనార్హం. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డు నెలకొల్పింది. కథానాయిగా ప్రాధాన్యమున్న చిత్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. స్వర్ణ అనే అనాథ యువతిగా సమంత నటన, ముఖ్యంగా ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు, కామెడీ టైప్ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సమంత తన భర్త రాజ్ నిడుమూరుతో కలిసి మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దిగంత్ మంచాలే, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి కీలక పాత్రలో నటించారు. తొలుత ఈ సినిమా జూలై చివరిలో లేదా ఆగస్టులో ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగినా అనూహ్యంగా ముందుగానే స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఓ తోపు హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయింది. కానీ ఆ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదట. ఇప్పుడు 51 ఏళ్ల వయసులో గ్లామర్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ వైరల్ అవుతుంది. అలా ఏ హీరోయిన్ ఉందా అని అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీ ఎండ్ వరకు చూసేయాలి. బాలీవుడ్ ప్రముఖ నటి అమిషా పటేల్ సినీ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమైనదనే చెప్పాలి. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ సరసన కహోనా ప్యార్ హై చిత్రంతో ఆమె వెండి తెరకు పరిచయమయ్యారు. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా అమిషాను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సరసన బద్రి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. అయితే అమిషా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం గదర్ ఏక్ ప్రేమ్ కథ. సన్నీ డియోల్ సరసన సఖీనా పాత్రలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.
ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ తర్వాత అమిత్ షా హమ్రాస్, బూల్ బులయ్య వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత ఆమె కెరీర్లో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత 2023లో వచ్చిన గదర్ 2 చిత్రంతో అమిషా పటేల్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. సన్నీ డియోల్, అమిషా పటేల్ కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయడంతో ఈ చిత్రం 500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. సకీనా పాత్రపై ప్రేక్షకులకు ఉన్న ఆదరణ ఇప్పటికీ దక్కలేదని ఈ చిత్రం నిరూపించింది. గదర్ 2 సాధించిన భారీ విజయంతో ఈ ఫ్రాంచైజీలో గదర్ 3 నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. కహోనా ప్యార్ హైతో మొదలైన అమిషా ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని నేడు గదర్ 3 వరకు చేరుకోవడం ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానానికి నిదర్శనం. అమిషా పటేల్ జూన్ 9, 1975న ముంబైలో జన్మించారు. ఆమె ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు రజనీ పటేల్ మనవరాలు. సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ చదువులు ఆమె ఎంతో ప్రతిభ కనబర్చారట. జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు, మహేష్ బాబు సరసన నాని చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నటించారు. 51 ఏళ్లైనా అమిషా ఇప్పటికీ తన అందంతో మెప్పిస్తుంది. మరి ముత్తుకుమ్మ ఎలాంటి మూవీ చేస్తుందో వేచి చూడాలి. 1970-80 దశకాల్లో తన గ్లామర్ నటనతో అలరించింది ఓ హీరోయిన్. అసలు ఆమె గురించి చాలా మందికి తెలియదు. కేరళకు చెందిన ఆ అమ్మడు తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. ముఖ్యంగా అప్పట్లో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేసింది. కానీ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ స్టోరీ. ఒకప్పుడు దక్షిణాదిలో తనదైన నటన, గ్లామర్ ఫోజులతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో లక్షలాది మంది హృదయాలు కొల్లగొట్టిన ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో అందంలో హీరోయిన్ శ్రీదేవికి పోటీ ఇచ్చింది. కానీ ఒక చిన్న తప్పుతో సినిమాలకు దూరమైంది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ దీప. ఈ బ్యూటీ అసలు పేరు ఉన్ని మేరీ. 1970-80వ దశకంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. కేరళలోని ఎర్నాకులంలో 1962 మార్చి 12న అగస్టిన్ ఫెర్నాండెజ్ విక్టోరియా దంపతులకు జన్మించారు దీప. దీప అసలు పేరు ఉన్ని మేరీ. కానీ సినీ రంగంలోకి వచ్చాక తన పేరును దీపగా మార్చుకున్నారు. అప్పట్లోనే గ్లామర్ ఐకాన్గా రాణించింది. 3 ఏళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ప్రారంభించిన ఈమె దేశ విదేశాల్లో ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారట. ఆమె తల్లి విక్టోరియా ప్రొఫెషనల్ బ్యాలెట్ ట్రూప్ నడిపించారని తెలుస్తోంది. ఇక దీప 1976లో అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని పాడిన తెలుగు పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత తెలుగులో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. పిల్ల జమీందార్, దానవీర సూరకర్ణ, రంగుల రాట్నం, అక్కినేని నాగేశ్వరరావు, తాతయ్య ప్రేమలీలలు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే బాలకృష్ణతో తాతమ్మ కళ, చిరంజీవితో ప్రేమలేఖలు వంటి చిత్రాల్లోనూ కనిపించారు. స్వాతిముత్యం సినిమాలో సుబ్బులు పాత్రలో నటించారు. 23 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది దీప. అయితే దీప కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఆమె బరువు పెరిగింది. చిన్న వయసులోనే ఆమె తల్లి ఎక్కువగా బిస్కెట్స్, చాక్లెట్స్ వంటి పదార్థాలు తినడం వల్లే ఆమె బరువు పెరిగి ఉండొచ్చని గతంలో నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని తెలుస్తోంది. అదే సమయంలో ఎర్నాకులం సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ రేజయ్ని వివాహం చేసుకున్నారు దీప. పెళ్లి తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించిన ఈమె ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.